ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడటానికి ముందుగా వెంకటరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. వెంకటరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరు ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నీ? కొంత బీజేపీ చెంతకెళ్ళంగానే 1000 కోట్లు ఎన్ని ఉన్నాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారా? ఇక్కడ ఈ కేసులో కవితను అరెస్ట్ చేయటం, ఈ పరిణామాలు బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి సార్? దాని గురించి మాట్లాడడానికే కాల్ చేశారు సార్. ప్లీజ్ సంక్షిప్తంగా సార్. ఏం లేదు సార్, ఇక్కడ పరిణామాలు చూస్తా ఉంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కైనట్టు అనిపిస్తా ఉంది. కుమ్మక్కైనట్టు అనిపిస్తుందా? ఏమవుతుందంటే కాంగ్రెస్ వచ్చేసేసి బీఆర్ఎస్ మొత్తం అంతా విభ్రాంతులు గుర్తు చేసేసి ఎమ్మెల్యేని లాగేసుకుంటున్నారు. ఆ మల్లారెడ్డి గారు అంటే మల్లారెడ్డి గారిని ఇబ్బంది పెట్టేసేసారు. ఆయన భయపడి మల్కాజ్గిరికి పోటీ చేయకుండా పక్కకి వెళ్ళిపోయాడు. అవును. అదే విధంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళా వాళ్ళు వచ్చి పెట్టేసేసి కవిత గారిని అరెస్ట్ టైంలో వాళ్ళు మొత్తం భయపడి వాళ్ళ మైండ్ సెట్ మొత్తం డైవర్ట్ చేస్తున్నారంటారు. అడగండి. మిత్రం రాజేష్ కదా మిత్రుని పేరు? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మల్లారెడ్డి కబ్జాలు చేయలేదని చెప్పి, అక్రమాలు చేయలేదని చెప్పి, చెరువులు అంటే భయపెట్టేయడానికి ఇవన్నీ పెట్టాలి. అరే నోటీసులు ఇయ్యన్నా, కోర్టు అన్నావు కదా, నువ్వు అడ్వకేట్ కదా, కోర్టు తెలుసుకుందాం. కోర్టు లేకుండా నువ్వు డైరెక్ట్ వెంకట్ గారు ఎల్బీ నగర్. రైట్. వెంకట్ గారు ఎల్బీ నగర్. గుడ్ మార్నింగ్ సార్. బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి? బీఆర్ఎస్ భవిష్యత్తు కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది సార్. ఇది అంతేనా? ఏంటంటే తను తీసుకున్న గోతులో తనే పడబోతుడు కేసీఆర్. ఎప్పుడైతే ఏమంటారు సార్, నిరంకుశంగా 6 నెలల ముందర అన్ని టికెట్లు ప్రకటించిండు, ఆ రోజు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కేసీఆర్ది. ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను కూడా ప్రజల మీద రుద్దుతో ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారు సార్. ఇక ఈ కవిత అరెస్ట్, మల్లారెడ్డి భూములు అదేది పట్టించుకుంటలేదు సార్ జనం. ఇంకా ఆ కసి మీదనే ఉన్నారు. ఆ కసి పోవాలంటే కాంగ్రెస్ వాళ్ళు స్ట్రీమ్ మంచిగా పరిపాలన చేస్తేనేమో ఏం లేదు, మళ్ళీ సింపతి గెయిన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ది. ఇక రెండోసారి కవిత అరెస్ట్ కంటే ఇవన్నిటికంటే ఇంకొక ఒళ్ళు గదురు పడిచే ఇన్సిడెంట్ ఉంది కదా, ప్రణీతరావు ఫోన్ హ్యాకింగ్, ఫోన్ రికార్డింగ్. దాని మీద కూడా జనం అంతే ఆలోచిస్తారు. ఏంటి ఎంత బీభత్సం. రోజు నువ్వు ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నావు అర్థమైందన్నా. ఏమన్నా కేసు ఉంటే ఆ కేసు అసలు ఆయన మీద కేసు కాకముందే వెంటనే మీడియాకి వస్తుందా? జగన్ గారును కేటీఆర్ గారు ఇద్దరు కలిసి దవాస్లో మాట్లాడుకుంటుంటే మధ్యలో ఉండి రాధాకృష్ణ గారిని న్యూస్ రాసిర్రు. దాన్ని నువ్వు చదివినవు. ఈరోజు ప్రణీత్ రావు కేసు ఏందో తెలియదు, ఆ కేసు ఎందుకు పెట్టిరో తెలియదు, వెంటనే దాని గురించి ఆంధ్రజ్యోతి పేపర్ చదివి మాట్లాడుతున్నావు. ఇక మీ సంతోషం అన్న, మీరు ఇట్లనే చదువుతున్నారు. రైట్. ఓకే. ప్రవీణ్ గారు మహబూబ్ నగర్ నుంచి. ప్రవీణ్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ గురించి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు సార్. అది లీగల్ ప్రాసెస్ లో జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు ఆమె ఒక్కది చట్టానికి ఏం అతీతురాలు కాదు, చట్టంలో భాగంగా జరుగుతుంది. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? వాళ్ళిద్దరి మధ్యలో మైత్రి పోయింది కాబట్టి అరెస్ట్ చేశారంటున్నారు. అది 100% వాస్తవమే. మిత్రులున్నంత వరకు వీళ్ళు ఏం తప్పు చేసినా వీళ్ళంతా సచీలులు, వీళ్ళు దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు. ఎప్పుడైతే మైత్రి బంధం తగ్గుతుందో, ఎప్పుడైతే గొడవలు వస్తాయో వీళ్ళ తప్పులు వస్తాయి. అంటే అట్లా కాదు మిత్రమా, మీరు చెప్పింది వాస్తవం, నేనేం కాదనట్లేదు. ఇక్కడ ఎదురుగానే మనకి తెలుగు రాష్ట్రాల్లోనే డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ కనపడతా ఉన్నాయి కదా. చంద్రబాబు గారికి విషయంలో బీజేపీ వారు అనుసరించిన ఈ 4 ఏళ్ళు అనుసరించిన విధానం, ఇప్పుడు టీఆర్ఎస్ పట్ల అనుసరిస్తున్న విధానం, ఇవన్నీ చూస్తే 1000 కోట్ల ఆరోపణలు వచ్చిన ఆయన్నేమో ఇప్పుడు పొత్తు పెట్టుకుని మొత్తం ఏమీ లేకుండా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఓకే, నిజంగా వాళ్ళు నమ్మితే ఓకే, మనకేం అభ్యంతరం లేదు. మరి ఇక్కడ అంతా కలిపి 100 కోట్లు లేదు, ఇంత అడావుడిగా అరెస్ట్ చేయాల్సినంత అవసరం వచ్చిందా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. మరోవైపు మల్లారెడ్డి గారి కేసు చూసాం, ఆయన రోడ్డు తవ్వేశారు, కాలేజీ బిల్డింగ్లు పడగొట్టేశారు. ఆయన ఎప్పుడైతే విత్డ్రా అయ్యాడో కామ్ అయిపోయింది. డీకే శివకుమార్ని కలవగానే కామ్ అయిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ని ఏం చేస్తాయి? బీఆర్ఎస్ని బాగా దెబ్బ కొడటానికి, ఇబ్బంది పెడతానికి, కేసీఆర్ని ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తున్నాయా లేవా అన్నదే ప్రశ్న. ఖాళీ చేయాలన్న ప్రక్రియలో భాగంగానే జరుగుతుంది. అంతేనా? గతంలో వాళ్ళు చేసిన పని వీళ్ళు చేస్తున్నారండి. వీళ్ళేం అతీతులు ఏం కాదు. ఆయన ఏం చేశాడో గతంలో అధికారంలో అవును, పార్టీని కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించడంలో ఆయన కూడా తప్పు చేశాడు, దాంట్లో అనుమానం లేదు. అయితే ఈ రకమైన దాడులు ఆయన చేయించినట్టుగా నాకు అనిపించాల. దాడులు ఈ స్థాయిలో దాడులు చేయటం, గొడవలు అట్రాక్ట్ చేసాడు తప్ప
దాడులు చేసినట్టుగా అనిపిస్తుంది. బెదిరించడాలు ఇవన్నీ తక్కువేమో అనుకుంటా. ఒకవేళ ఆయన చేస్తుంటే ఆయన కూడా తప్పే, దాంట్లో అనుమానం ఉంది. సుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం. సుబ్రహ్మణ్యం గారు హలో, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే అండి. ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఏ రాష్ట్రంలో అయితే ఉంటున్నాయో వాళ్ళని నయానా భయాన ఈడీ దాడులు కానీ ఈ ఐటీ దాడులతోటి ఇబ్బంది పెట్టుకుంటే పార్టీ మారిన తర్వాత దాడులు అనేది బంద్ చేస్తున్నారండి. మన ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు పిఏ 2100 కోట్లు ఈ కమిషన్ 100 కోట్ల రూపాయలని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే ఇలా లెక్కలో 2100 కోట్లు ఎక్కువ తక్కువ, లేకపోతే 100 కోట్లు ఎక్కువ. ఈ విధమైన దాడులు ఏంటంటే బీజేపీ వాళ్ళకి కావాల్సింది ఓన్లీ అధికారం. అప్పుడు మహారాష్ట్ర కూడా అదే విధంగా చేశారండి. వాళ్ళకి ఎప్పుడైతే పార్టీ మారి వాళ్ళ దగ్గరకు చేరుతారో, చేరినప్పుడు పునీతులు అవుతారండి. వాళ్ళ దగ్గర బీజేపీలో చేరటం పునీతులు అయిపోతారు. ఆ విధంగా నయాన భయాన్ని ఎలక్షన్ లో కూడా ఈ వాళ్ళకి ఏంటంటే పార్లమెంట్ సీట్ మాకు 370 కావాలి, 400 కావాలి టార్గెట్ పెట్టినారు. కేసీఆర్ గాని బీజేపీతో గాని పొత్తు పెట్టుకుంటే ఈ దాడులు అనేది ఎక్కడికక్కడ పని చేసి ఉండాల్సింది ఆయన. పాపం మరి చంద్రబాబు లాగా తెలివిగా చేయలేకపోయాడు ఆయన.